వెల్కమ్ టు ఆడిటర్స్ ఐఈఆర్పి. ఈ వీడియోలో మీకు ఆల్టర్నేట్ యూనిట్, ప్యాకింగ్ యూనిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏంటిది ఆల్టర్నేట్ యూనిట్, ప్యాకింగ్ యూనిట్ అంటే ఒక ఐటమ్ క్రియేట్ చేసేటప్పుడు ప్రైమరీ యూనిట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అది పీసెస్, బాక్సెస్, కేసెస్, ఏదో ఒక యూనిట్ అనేది మనం ఇస్తాము. ఎందుకంటే ప్రొడక్ట్ హ్యాస్ మస్ట్ యూనిట్ అనేది కంపల్సరీ ఉండాలి. కానీ మనము ఒక్క ప్రొడక్ట్కి పీసెస్, బాక్సెస్, కేసెస్ ఇలా ఉన్నాయి. లేదంటే ఒక ప్రొడక్ట్కి మీటర్స్, తాన్స్ అని ఇలా ఉంది. ఇంకా ఒకే ప్రొడక్ట్కి లీటర్స్, ప్యాకెట్స్ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి అనుకోండి. ఒకే ప్రోడక్ట్ డిఫరెంట్ యూనిట్స్లో మనం మెజర్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా మనం సాఫ్ట్వేర్లో మనం ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షనల్స్ అండి, ఇది ఆప్షన్ అండి, ఇది కంపల్సరీ అనేది ఏం కాదు. కొన్ని ప్రొడక్ట్స్కి ఇది అవసరం ఉంటుంది, కొన్ని ప్రొడక్ట్కి అవసరం ఉండదు. మనం ఎలా బిజినెస్ చేస్తుంటాం అనే దాన్ని బట్టి ఉంటుందండి. ఒక్కోసారి పర్చేజ్ చేసేటప్పుడు కేసెస్లో పర్చేజ్ చేసి అమ్మేటప్పుడు పీసెస్లో అమ్ముతుంటాం మనం. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ పోలో షర్ట్ అనేది పీస్ అనేది బై డిఫాల్ట్ గా క్రియేట్ చేశాను. ఇక్కడ మీరు చూడండి, షర్ట్ అనేది పీసెస్ ఉంది. ఆల్టర్నేట్ యూనిట్ ఏం తీసుకున్నాము? బాక్స్. ఒక బాక్స్ లో ఎన్ని పీసెస్ ఉంటాయి? 10 పీసెస్ ఉంటాయి. తర్వాత అలానే కేసు, ఒక కేసులో 5 బాక్సెస్ ఉంటాయి. అంటే ఏంటంటే 50 పీసెస్ ఉంటాయి అనేది దీని అర్థం అండి. ఇక్కడ ఒక స్ట్రక్చర్, యూనిట్ స్ట్రక్చర్ అంటే ఈ సాఫ్ట్వేర్లో మీరు ప్రైమరీ యూనిట్ ఒకటే కాదు, ఎనేబుల్ ఆల్టర్నేట్ యూనిట్ అనేది కూడా వాడచ్చు, ప్యాకింగ్ యూనిట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ నేను చూపిస్తానండి. నేను ఆల్టర్నేట్ యూనిట్ బాక్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్టర్నేట్ యూనిట్ అనేది ఇక్కడ బాక్స్ అనేది ఎంటర్ చేయాలి. ఒక బాక్స్ లో ఎన్ని పీసెస్ ఉంటాయి అంటే ప్రైమరీ యూనిట్ అనేది పీస్ ఉంది కాబట్టి ఎన్ని పీసెస్ ఉంటాయి, కన్వర్షన్ రేట్ అండి. ఇక్కడ 10 పీసెస్ ఉంటాయి అనేది మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. సో మీకు ఒక బాక్స్ లో కనుక 15 పీసెస్ ఉంటే 15 ఎంటర్ చేయాలండి. ఇక్కడ ఒక బాక్స్ లో ఎప్పుడు 10 పీసెస్ వస్తుంది. దీని ఒక ఎంఆర్పి ఎంత ఉంటుంది? ఆల్టర్నేట్ యూనిట్ ఎంఆర్పి ఎంత ఉంటుంది? ఎంఆర్పి ఎంత ఉంది? 8,990 ఉంది. దీని ఒక కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? పర్చేజ్ ప్రైస్ 6,000 ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 6,990 ఉంది. ఓకే, రైట్. 8,990 6,990 ఇది ఎంఆర్పి. అంటే ఇప్పుడు నుంచి మనం పీసెస్ లో కొని అమ్మొచ్చు, దెన్ బాక్సెస్ లో కూడా బయింగ్ అండ్ సెల్లింగ్ అండి, పర్చేజ్ అండ్ సేల్స్ అనేది చేయొచ్చు అనమాట. ఇప్పుడు అలానే ఆప్షనల్ ప్యాకింగ్ యూనిట్, ఇంకొక యూనిట్ కూడా ఉన్నది అనుకోండి. ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఒక కేస్ అండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇక్కడ కేసు, ఒక కేసులో ఎన్ని పీసెస్ ఉంటాయి మనకి, ఒక కేసులో ఎన్ని పీసెస్ ఉంటాయి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఒక కేసులో ఎన్ని పీసెస్ ఉంటాయి? 1 కేస్ ఈజ్ ఈక్వల్ టు 5 బాక్సెస్ అంటే 50 పీసెస్ ఉంటాయండి. ఒక కేసులో 50 పీసెస్ ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేయండి. 50 పీసెస్ కన్వర్షన్ రేట్ దగ్గర 50 అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ చూస్తే 1 కేస్ ఈజ్ ఈక్వల్ టు 50 అని ఇక్కడ చూపిస్తుందండి మీకు. దీని ఒక ఎంఆర్పి ఎంత? దీని ఒక ఎంఆర్పి ఎంత ఉంది? 34,990. 34,990. దీని ఒక పర్చేజ్ ప్రైస్ ఎంత అంటే మీరు పర్చేజ్ చేసేటప్పుడు రేట్ ఆటోమేటిక్ గా రావాలి అనుకున్నప్పుడు ఇది చేస్తాం 30,000. దీని ఒక నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ 34,950. ఇప్పుడు చూడండి, మనము పీసెస్ లో పర్చేజ్ అండ్ సేల్స్ చేయొచ్చు, స్టాక్ అనేది మెయింటైన్ చేయొచ్చు, బాక్సెస్ లో చేయొచ్చు, కేసెస్ లో చేయొచ్చు అండి. 3 యూనిట్స్ లాగా మెయింటెనెన్స్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఆప్షనల్ అండి, కంపల్సరీ అనేది కాదు. మనకి ఇది కావాలి అనుకుంటేనే మనం యూజ్ చేసుకుంటాము. ఇక్కడ ఈ కేసులో, ఇన్ దిస్ కేస్ మీకు ఎగ్జాంపుల్ గా మీకు బిఫోర్ అనేది ప్రైమరీ యూనిట్ అనేది ఒకటే ఉండే, ఇప్పుడు దీనికి బాక్స్ అండ్ కేస్ అనేది కూడా పెట్టడం జరిగింది. మీకు ఏ ఐటమ్స్ కైనా కావాలంటే ఇలా ఆల్టర్నేట్ యూనిట్ ని, ప్యాకింగ్ యూనిట్ ని ఎనేబుల్ చేసి యూజ్ చేసుకోవచ్చు మీరు. అర్థమైంది అనుకుంటండి. ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూపించడం కూడా జరిగిందండి. నీట్గా ఎగ్జాంపుల్ గా చూపించాను. తర్వాత ఇది అయిపోయిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయడం అండి. మీరు సేవ్ అనేది క్లిక్ చేస్తే మీరు పర్చేజ్ అండ్ సేల్స్ అనేది
మీరు కేసెస్లో పర్చేజ్ చేసిన పీసెస్ ఒక స్టాక్లో చూపిస్తుందండి, మీకు 50 పీసెస్ అని చూపిస్తుంది. బాక్స్లో పర్చేజ్ చేసినప్పుడు 2 బాక్సెస్ కొన్నప్పుడు 20 పీసెస్ అని చూపిస్తుంది. మీరు బాక్స్ సేల్ చేసారు అనుకోండి, పీసెస్ తగ్గిపోతుంది. ప్యాకింగ్ యూనిట్లో ఏంటిది, కేసు సేల్ చేసినా పీసెస్ తగ్గిపోతుంది. అంటే యూనిట్ అనేది ఆటోమేటిక్గా మ్యాచింగ్ అవుతుందండి సాఫ్ట్వేర్లో. ఇదండి ఎగ్జాంపుల్గా మనం మల్టీ యూనిట్ ఉన్నప్పుడు ఎట్లా చేసుకోవాలనేది చూపించాను. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, కామెంట్లో అడగండి.